హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఈజీగా నాటుకోడి చికెన్ ఎలా వండుకోవాలనేది చూద్దాము. దానికోసం అయితే కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాము. దాన్ని నీట్గా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాము. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో బగారా ఆకు, ఇలాచీలు, మసాలాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది అందులో వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసామంటే తొందరగా ఫ్రై అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. చూడండి, ఇప్పుడు దానికి సరిపడా అల్లం వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలిపి 2 నిమిషాలు అట్లా ఉంచాలి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. చూడండి, పచ్చివాసన పోయేదాకా ఉంచుకున్న తర్వాత దానికి సరిపడా పసుపు అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. 2 నిమిషాలు అట్లా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అయితే అందులో వేసుకోవాలి. మొత్తం వేసుకొని నీట్గా ఇట్లా మొత్తం ముక్కలకంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కొద్దిసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అందులో ఉన్న వాటర్ అంతా గుంజుకుపోవాలన్నమాట. హాఫ్ అన్ అవర్ అట్లా మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఫ్రెండ్స్, చికెన్ అయితే నేనే చేసిన, చాలా బాగుందన్నారు మా వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అందులో నీళ్ళు అయితే మొత్తం ఎవాపరేట్ అయిపోయినాయి. మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కుక్కర్లో అయితే పెట్టాము ఫస్ట్ విజిల్ పెడదామని. లేదు మళ్ళీ ఇట్లనే ఉడకబెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ వేరే గిన్నెలో అయితే తీసుకున్నాము. చూడండి, కొంచెం అంటుకుంటుంది కదా గిన్నెకి. ఇప్పుడు దాంట్లోకి అయితే మేము నాటుకోడిలో ఏం చేస్తాం, చింతపండు పోస్తాం కదా బాగుండడానికి. మేమైతే చింతపండు తినరు అందరు ఇంట్లో, అందుకనేసి 2 టమాటాలు అయితే వేసుకున్నాము. దాన్ని వేసుకొని కొంచెం సాల్ట్ అయితే పైన వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని ముక్కలు అట్లనే ఉంచేసి కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకున్నాము. ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు, అవి తొందరగా కుక్ అయిపోతాయి టమాటా. చికెన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి కుక్ అయిపోయాయి. ఒకసారి కలుపుకొని దాంట్లోకి అయితే కారం వేసుకోవాలి. ఎవరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి, సరిపడా కారం వేసుకొని కలుపుకొని అట్లనే వెంటనే వాటర్ పోయకుండా ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుకోవాలన్నమాట. ఆ ముక్కలకి అనేది కారం తొందరగా పట్టిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకా వేరే ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు మసాలా వేసుకుందాము. సరిపడా మసాలా వేసుకొని కలుపుకుందాము. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని దాంట్లోకి అయితే ఎసరైతే వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి కదా, నాటుకోడి తొందరగా ఉడకదన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి. చూడండి, నేను వాటర్ అయితే తీసుకొని ఒకసారి కలిపి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. ఇంకొంచెం వాటర్ తీసుకున్నాము. ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని కలిపి పెడదాము. ఎందుకంటే ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ ఉంచితే పీసెస్ మంచిగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, అంత చాలు. ఇంకా 3 గ్లాసెస్ అయితే పోసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది కుక్ అవుతూ ఉంది. ఊకే కలపకండి, కలుపుతుంటే మాత్రం ముక్క అనేది కుళ్ళు అయిపోతుంది. మూత పెట్టేస్తున్నాను.
ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది సింప్లీగా. హాఫ్ అన్ అవర్ అయితే ఉడికింది. చూడు, గ్రేవీ జ్యూసీ వచ్చింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.